ఫెసిలిటీస్ లేవనుకోని మీరు స్టేట్ మీద చేశారా మీరు? సో మేము ఫర్దర్ గా హైయర్ సెంటర్ ప్రిఫర్ చేసాము అని చెప్పాను సార్. పిడియాట్రిషియన్ అండ్ ఆ బేబీకి డెలివరీ అయిన వెంటనే పిడియాట్రిషియన్ చూసి NSCలో అడ్మిట్ చేయాలి కనుక ఆ ఫెసిలిటీ కోసం హైయర్ సెంటర్ పంపించాము అని చెప్పాను. అవునా పెద్ద చిన్న లీవ్ అనేది ఎవరికి అప్లై చేయాలి? ఎవరికి తెలుస్తుంది? పర్టికులర్ డాక్టర్ లీవ్ అన్న విషయము ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? సైడ్ చాంబర్ సార్ నిలబడి దేవుడి చాంబర్ డాక్టర్ డాక్టర్ ఈ చాంబర్ ఎవరు? ఈ చాంబర్ ఎవరు? డాక్టర్ రఘురామ లీవ్ పెట్టినట్టు లెటర్లు ఏమన్నా ఉన్నాయా? ప్రిస్క్రిప్షన్ సార్ నిన్న నైట్ మార్నింగ్ 9 వరకు అలాంటిది ఉంటుంది. కిరణ్ వచ్చాడా? ఎక్కడ కిరణ్ ఛాంబర్ ఎక్కడ? ఇక్కడ కూర్చొని చూసారు. ఎక్కడ తన ఛాంబర్ ఎక్కడ? మరేం కిరణ్ ఏడి? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అసలు ఎవరెవరు గైనకాలజిస్ట్ ఇక్కడ పోస్టెడ్? నేను సార్ 2 months ఆయన జాయిన్ అయ్యాను. అంతకుముందు అశ్విని అని ఉన్నారు, ఆవిడ మెటర్నిటీలో ఉన్నారు సార్. ఇద్దరు గైనకాలజిస్ట్ ఎలా తెలుస్తుంది? లీవ్ పెట్టిన వాళ్ళందరూ చూపించండి. డాక్టర్ గారు మా పలాస సిహెచ్ ఉంది కదా, ఎవరెవరు డాక్టర్స్ లీవ్ లో ఉన్నారు ఒకసారి నాకు చెప్పండి. మీరు ఎందుకు ఇప్పుడు ఎవరు లీవ్ లో ఉన్నారు? No, I am in the hospital right now and I am having the acting superintendent with me. My question is, ఇప్పుడు ఈ అమ్మాయిని అడిగితే ఏమంటారంటే FRS లోనే అప్లై చేస్తారంట అంటున్నారు. Is it true? ఈ
ఈవిడ లీవ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్లోడ్ చేయాలి, అంతేనా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మా పలాస సిహెచ్సిలో? అవును, పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి కన్నా తెలియాలి కదా, లీవ్ పెట్టింది లేదని తెలియాలి కదా. ఆవిడ ఎప్పటి నుంచి లీవ్ లో ఉన్నారు? మీకు ఆగిపోయింది పంచాయతీ. నాయన గారు ఎప్పటి నుంచి లీవ్ లో ఉన్నారు? 7 days. సిన్స్ 1 week, అంతేనా? సో ఇప్పుడు మీరు ఎవరికన్నా లీవ్స్ ఇచ్చారా మీరు? చిన్ననాడు సార్ ఒకటి నేను ఇచ్చాను సార్. ఎప్పుడు ఇచ్చారు? నిన్న పెట్టించాను సార్. నిన్న మీరు పెట్టి ఇందాక అడిగితే FRS లో పెట్టుకున్నారా? ఏది, వేర్ ఇస్ దట్ లెటర్? చూపిస్తున్నాను సార్. శ్రీధర్ గారు చిన్ననాడు సార్. డాక్టర్ లైన్ లో ఉన్నాడు, మీరు ఒకసారి. ఆ డే ఆఫ్ ఉన్నాను. డ్రాప్ ఇవ్వది అసలే. డాక్టర్ అశ్విని, డాక్టర్ సుశీల, మీరు డాక్టర్ సుశీల. ఈ డాక్టర్ రఘురామమూర్తి ఇది లీవ్ లేదు. ఆయన CL since 4 days సార్. అదే ఎవరికి పెట్టారు CL అని? మేఘన మేడం శాంక్షన్ చేయాలి. ఆవిడ 1 week నుంచి లీవ్ లో ఉంటే 4 days నుంచి ఇంక ఎలా లీవ్ ఇస్తుంది? హౌ కెన్ షీ గివ్ ద లీవ్ వెన్ షీ ఈజ్ ఇన్ లీవ్? అంటే ముందు రోజు ఆవిడ యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్? వెన్ షీ ఈజ్ ఇన్ లీవ్, హౌ కెన్ షీ గివ్ లీవ్? సార్ అక్కడ ఒక్కరోజు డే ఆఫ్ సార్. నెక్స్ట్ నుంచి CL నా ద్వారా తెలియదు. మీరు ఇందాక అడిగితే ఒక్కటి కూడాను నాకు తెలియదండి, FRS లో ఆల్రెడీ ఆల్మోస్ట్ పెట్టుకుంటున్నారు అందరూ చెప్తున్నారు. మీరు ఇప్పుడు అడిగితే నేను శాంక్షన్ ఇచ్చాను అంటారు. వేరే ఆర్ దోస్ లెటర్స్? ఎక్కడ ఉన్నాయి లెటర్లు? ఎవరు కుమారి? ఎవరు డాక్టర్ కుమారి? ఈయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఏది తీసుకున్నాడు? చిన్ననాయుడు, వీరాస్వామి. మీరు ఆర్థోడాక్టిస్ట్ పని చేసుకోండి. వీరస్వామి నైట్ డ్యూటీ తర్వాత డే ఆఫ్ ఉంటుందా? మాకు లేదే, మేము చదువుకున్నప్పుడు. నైట్ డ్యూటీ అనేది కాల్ డ్యూటీ కదా. కాల్ డ్యూటీ డే ఆఫ్ ఏంటి? ఏది ఒకసారి DCHS కాల్ డ్యూటీ డే ఆఫ్ ఉంటుందా? Is it a call duty or continuously they are staying here? Are you sure about that? డాక్టర్, ఈ నైట్ డ్యూటీ వేస్తాం కదా మనం CHCలో, అది కంటిన్యూస్ డ్యూటీనా కాల్ డ్యూటీనా? దాని డే ఆఫ్ ఉందా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మా పలాస CHCలో? ఎవరు కిరణ్ లేడు, గీతానామయ్య లేదు, వాళ్ళిద్దరూ లేరు. ఎక్కడున్నారు?
గీతా ఫిలం మా గీతా రాణి గీత అంటే అమ్మాయ కిరణ్ లేడు, కిరణ్ కూడా లేడు. ఏంటి నీకు అడ్మినిస్ట్రేషన్ నాకు అర్థం కాదు. ముందు డాక్టర్ని కూడా ఉపయోగించుకోలేకపోతే ఎలా డాక్టర్ గారు? మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి డాక్టర్ గారు. మీరు ఏపీవీపీ కమిషనర్ వచ్చేసి అంత ఎందుకమ్మా నాకు అర్థం కాదు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు బాగు చేసుకుని ఎందుకు ఈ ఆర్పాటం ప్రచారాలంతా కూడా ఉన్న డాక్టర్ కూడా పని చేయకపోతే? వెర్ ఇస్ డాక్టర్ కిరణ్ అమ్మా? కిరణ్ వచ్చాడు సార్, 12 చెప్పారు. అంటే అలా వెళ్ళిపోతారు అలాగా? ఈజ్ ఇట్ పాసిబుల్? రోజు ఈ హాస్పిటల్ గురించి ఏదో ఒకటి వార్త వస్తుంది, అయినా కానీ జాగ్రత్త తీసుకోకపోతే దేనికి? డాక్టర్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. డాక్టర్ మా డీసీహెచ్ఎస్ కూడా లైన్ లో ఉన్నారు. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం. డాక్టర్ డీసీహెచ్ఎస్ కూడా కాన్ఫరెన్స్ లోకి వచ్చారు. ఇప్పుడు నేను మా పలాస సిహెచ్సికి వచ్చాను. యాక్చువల్ గా నేను ఒక 2-3 డేస్ బిఫోర్ ఒక యాంటీనేటల్ మదర్ డ్యూరింగ్ అంటే డెలివరీ టైంకి వస్తే మనోళ్ళు ఇక్కడి నుంచి రిఫర్ చేశారు. రిఫర్ చేసి మేము ఇక్కడ చేయలేము ఏదో చెప్పి రిఫర్ చేస్తే అది దారిలో 108 లో వాళ్ళు చక్కగా డెలివరీ చేశారు. బేబీ కూడా బాగానే ఉంది. ఇక్కడ సూపరింటెండెంట్ ఏమో ఇక్కడ ఫెసిలిటీస్ లేవు అందుకే రిఫర్ చేస్తామని చెప్పి వీడు చెప్పున్నది. ఇప్పుడు అడిగితేనేమో నియోనాటాలజిస్ట్ లేడు, ఎన్ఐసి లేదు, అందుకని మేము రిఫర్ చేసామంటే అంటారు. ఇప్పుడు దాన్ని పక్కన పెడితే అసలు ఏం జరుగుతుందో చూద్దామని వస్తే ఆ గైనకాలజిస్ట్ ఆవిడ ఒక ఆవిడ ఉన్నారు, డాక్టర్ సుశీల అని. ఆవిడతో పాటు ఇంకొక అమ్మాయి ఎంబీబీఎస్ అమ్మాయి ఉంది. అసలు ఈ మిగతా డాక్టర్లు అందరిని అడిగితే నోబడీ ఈజ్ బాదరింగ్ అబౌట్ అసలు. ఇది వరకు కూడాను ఇలాగే ఇక్కడ సడన్ విజిట్ చేసి మీ నోటీసులు పెట్టాం డాక్టర్ గారు. అప్పుడు కూడా మీరు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీరు యాక్షన్ తీసుకున్నంతసేపు మనం ఏం చేయలేము. మీ హాస్పిటల్ ఈ మాత్రం దానికి మనం నాడు నేడు అని అదేని ఇదని కోట్లు ఖర్చు పెట్టడం అనేది టెక్నికల్ గా నన్ను అడిగితే ఇది కరెక్ట్ కాదు. ఎవరు లేరండి, ఎవరున్నారు? ఎవరు లేరు. ఒక గైనకాలజిస్ట్ ఆవిడ ఉంది, ఆవిడతో పాటు ఒక ఎంబీబీఎస్ అమ్మాయి ఉంది, ఒక ఆర్థోపెడిషన్ ఉండాలి. అడిగితేనేమో లేరు, ఏమనంటే లీవ్ పెట్టారేమో అనుకుని అంటది ఉన్న యాక్టింగ్ సూపరింటెండెంట్. ఇంకొక ఈఎన్టీ డాక్టర్ ఉండాలా, ఆయన డే ఆఫ్ అండి అంటారు వీళ్ళు. ఏంతంతా ఇంకొక ఎంబీబీఎస్ కుర్రోడు ఉండాలి, ఆ కుర్రోడు లేడు. అసలు సూపరింటెండెంట్ ఏమో లీవ్ లో ఉన్నారు 1 వీక్ నుంచి. లో వాళ్ళు డెలివరీ చేయగలిగారు. వాళ్ళు ఒక ట్రైబల్ లేడీ, అది కూడా దట్స్ ఎ ట్రైబల్ లేడీ. హూ విల్ ఆన్సర్ దట్? దట్స్ ఎ షేమ్ ఆన్ అవర్ పార్ట్ అండి. ఇది నేను సెకండ్ టైం ఇది నేను సడన్ గా రావడం, అది కూడా ఇష్యూ అయిన 2 days తర్వాత వచ్చాను. ఏంటి స్టేటస్ చూద్దామని. ఇంత ప్యాథటిక్ ఏంటి సార్ ఇది? నాకు అర్థం కాదు. ఇది మీరు యాక్షన్ తీసుకోకపోతే అవ్వదు డాక్టర్. ఇట్స్ వెరీ క్వైట్ అన్ఫేర్. ఇది
ఈ మాత్రం దానికి ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా? లేదు, ఇఫ్ యూ అలౌ మీ ఐ విల్ కమ్ ఎవ్రీడే అండ్ ఐ విల్ సీ ది ఓపీ హియర్. చూడమంటే చూస్తాను నేను. అలాంటి ప్రయోజనం ఏదైనా ఉంటే చెప్పండి, నేను వచ్చి చూస్తాను నేను రోజు. టేకింగ్ ద చార్జ్ యూ మస్ట్ యాక్ట్ లైక్ ఏ సూపరింటెండెంట్. అర్థమవుతుందా? వెన్ యూ హ్యావ్ టేకన్ దట్ చార్జ్ యూ హ్యావ్ టు యాక్ట్ లైక్ ఏ సూపరింటెండెంట్. మీకు తెలియాలి కదా, హూ ఇస్ ద డాక్టర్ కమింగ్, హూ ఇస్ నాట్ గోయింగ్, ఈస్ నాట్ కమింగ్, ఎవరు బయటకు వెళ్తున్నారు, ఎందుకు బయటకు వెళ్తున్నారు తెలియాలి కదా. ఎలా అవుతుంది అలా? ఇంకేమన్నా చూడాలన్నా చెప్పండి. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఐ డోంట్ అండర్స్టాండ్. నేను డాక్టర్నే, నేను చేస్తూ వచ్చాను, నేను సర్వీస్ చేస్తూ వచ్చాను. నేను కేజీహెచ్ లో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశాను. ఇలాగ ఎప్పుడూ లేదు, మా కెరీర్ లో ఎప్పుడూ లేదు ఇలా. ఇంత నిర్లక్ష్యం ఎప్పుడూ లేదు. ఇంకొక ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరికి లేరేమి? ఎందుకమ్మా లేరు? నాకు మొత్తం ఒక రిపోర్ట్ తయారు చేసి తీసుకుంటారా మా ఆఫీస్లో? ఇందాక ఎవరు అడిగితే కేసులో ఉన్నారు, కేసు జరుగుతుంది అన్నారు. కేసు ఏమైనా జరుగుతుందా పైన? ఎన్ని గంటలకి? ఇప్పుడు సార్ మధు డాక్టర్ గారు రావాలి శ్రీకాకుళం నుంచి. చూడండి, ఎందుకు మనం ట్రీట్ చేయనప్పుడు స్టాఫ్ నర్స్ అందరూ వచ్చినారా? కొంతమంది లీవ్లో ఉన్నారు సార్. ఎందుకమ్మా లీవ్లు ఇస్తారు? ఒక రీజన్ ఉండాలి కదా. వస్తున్నారు కానీ తీసుకున్నారు సార్, వాళ్ళు ఇంకా రావాలి. అంటే మీరు ఎంతమంది లీవ్ పెడితే అంతమంది లీవ్స్ ఇచ్చేస్తారా? మరి ఎలా? హెడ్ నర్స్ గారికి అడ్మిషన్ అయిన తర్వాత శాంక్షన్ చేస్తున్నాం. తక్కువ ఉంటే ఇవ్వట్లేదు సార్. ఎంతమంది స్టాఫ్ నర్స్ లీవ్ లో ఉన్నారు? ఎంతమంది పని చేస్తున్నారు? నైట్ షిఫ్ట్ అంటే టెక్నికల్ గా మీకు 12 మెంబర్ స్టాఫ్ కి 8 మందితో పని చేస్తున్నారు. 8 మందితో పని చేయొచ్చు మీరు, అంతేనా? మై క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. యూ కెన్ హ్యాండిల్ దిస్ ఎంటైర్ వర్క్ విత్ 8 మెంబర్స్ ఆఫ్ స్టాఫ్. ఏమ రైట్? అక్కడ 12 మంది ఎందుకు? స్టాఫ్ తగ్గించేద్దామా? ఎందుకు 12 మంది ఎందుకమ్మా? మీరు 8 మందితో మేము హ్యాండిల్ చేయగలమంటే అడ్జస్ట్ అయిపోతామండి అని చెప్తున్నారు కదండి. ఇన్ దట్ కేస్ ఎందుకు 12 మంది స్టాఫ్ ఎందుకు? గవర్నమెంట్ కూడా బాగా తగ్గుతుంది. మా హాస్పిటల్ అటెండెంట్స్ అంతా ఉన్నారా? ఎంతమంది? మంది ఇన్పేషెంట్స్ ఉన్నారా? మై క్వశ్చన్ ఈజ్ 18 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారా అంటున్నా. ఎంతమంది ఉన్నారు? ఇన్పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు? మీ టోటల్ స్టాఫ్ ఎంతమంది? ఈ రోజుకి 12 ఉన్నారు సార్. హాస్పిటల్ అటెండెంట్స్ తో కలిపితే 28 మంది స్టాఫ్ ఉన్నారు. మేము సెక్యూరిటీ వాళ్ళు వదిలేసేమా? ఈ నర్సులు ప్లస్ 17 మంది మీరు స్టాఫ్ ఉంటే 12 మంది పేషెంట్లు ఉన్నారు ఇక్కడ, అంతేనా? మన పనితీరు బాగుంటే పేషెంట్లు వస్తారు. మన పనితీరు బాగుంటే పేషెంట్లు వస్తారు. 18 మంది స్టాఫ్ ఉన్నారా? 12 మంది పేషెంట్లు ఉన్నారా? ఏంటి ఎలా చెప్తే అర్థమవుతుందో మాకు తెలియడం లేదు. ఎలా చెప్తే అర్థమవుతుందో మాకు అర్థమే అవడం లేదు. మీ డాక్టర్స్ ని చాలా క్లియర్ గా అడగమ్మా. మీకు ఇక్కడ ఎవరికైనా పనిచేయడం ఇష్టం లేదు వాళ్ళు చెప్పండి. మీకు నచ్చిన దగ్గర, వాళ్ళకి నచ్చిన దగ్గర ట్రాన్స్ఫర్ చేసి, వాళ్ళకి నచ్చిన దగ్గర. అర్థమవుతుంది?
అది ఎక్కడంటే అక్కడికి ట్రాన్స్ఫర్ వైజాగ్ కారు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసి ముఖ్యమంత్రి గారు అడిగి రిక్వెస్ట్ చేసి శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం చేసి ఎక్కడో దగ్గర సక్రమంలో పని చేయమని చెప్పారు. బంతి పట్ల మనం ప్రతిరోజు మనం మెసేజ్ చేసుకోవాలి కదా. క్వైట్ అన్ఫెయిర్. పేషెంట్ కంటే స్టాఫ్ ఎక్కువ మంది అంటే మనకు బయట తెలిస్తే నవ్వుతారు మనకి. ఇంకా లీవ్స్ ఇస్తే లీవ్లు ఇవ్వకపోతే ఇంకెంతమంది అవుతారు స్టాఫ్ మీద. అందరూ ఫుల్ అటెండెన్స్ ఉందనుకోండి, మీ స్టాఫ్ ఫ్రమ్ ఫుల్ ప్లస్ మీ హాస్పిటల్ అటెండెన్స్ ఎంతమంది అవుతారు మీరు స్టాఫ్? కూర్చొని ఆలోచించుకోండి డాక్టర్. ఓకే, when so many doctors are not coming, you have to inform. That's your duty. Inform చేశారా? I don't know who are you, but if acting superintendent మిమ్మల్ని అడుగుతాం మేమంతే. You are supposed to answer that. ఓపీ అవర్స్ తర్వాత వెళ్ళొచ్చు కదా బ్యాంక్కి. సిల్ ఎక్స్ప్లెనేషన్స్ అంతా మీరు ఆ బ్యాంక్ రమ్మంటే వస్తాడు కదా, ఒక ఏజెంట్ ఇచ్చి వస్తాడా రాడా? హియర్ ఇన్ ఎమర్జెన్సీ సర్వీస్ వెన్ యూ ఆస్క్ ద బ్యాంకర్ టు కమ్ హియర్, దే విల్ డెఫినెట్లీ కమ్ హియర్. నేను ఏ రోజు బ్యాంక్కి వెళ్ళింది నాకు తెలియదు, నాకు అసలు ఏది బ్యాంకు కూడా తెలియదు. బ్యాంకులో వస్తాడు, ఆడే సంతకం పెట్టించుకొని వెళ్తాడు. డాక్టర్గా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఏంటి సిల్లిగాను ఓపీ టైమింగ్స్ ఎవడ వెళ్తాడా బ్యాంక్కి? వెళ్ళు.